కోటు సుధీర్ గారి మూవీ ఎప్పుడో 1 year బ్యాక్ కూడా ఏదో రిలీజ్ అవ్వాల్సింది డిలే అయిందని చెప్పి కొన్ని వీడియోస్ అయితే వచ్చినాయి. మేబీ అంటే సినిమా కష్టాలు అంటారు కదా, సినిమా కష్టాలాగా ఒక్కోసారి ప్రొడ్యూసర్ పేమెంట్ అవ్వకపోవడము, లేదంటే షెడ్యూల్ రెడీ అవ్వకపోవడము, దట్టు ఈయన బిజీ యాంకర్. జబర్దస్త్ ఇది క్లిక్ అయిన తర్వాత ఈయన బాగా నేమ్ ఫేమ్ వచ్చాక రకరకాల ప్రోగ్రామ్స్ కి యాంకరింగ్ చేయడము, అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్ లో సర్కార్ లాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల మేబీ డేట్స్ కుదరక కొన్నిసార్లు సీన్స్ ఎలా అవుతాయంటే ఒక్కొక్క సీను అనుకున్న టైంకి సరిగ్గా రాదు. ఆ సీన్ లో ఒక 10 మంది ఆర్టిస్టులు చేస్తున్నారంటే అందులో ఒక ఇద్దరికి రాలేని పరిస్థితిలో కానీ, లేదంటే వాళ్ళకు ఒంట్లో బాల్ మాట్లాడినప్పుడు మళ్ళీ ఆ సీన్ అసెంబ్ల్ అయ్యి అందరికీ ఒకసారి మొబిలైజ్ చేసి చేయడం అనేది చాలా కష్టం. గతంలో అలాగా బాగా చేసిన వాళ్ళు కృష్ణవంశీ గారు, శ్రీను వైట్ల గారు, తర్వాత ఇప్పుడు అనిల్ రావిపూడి గారు, ఎక్కువ మంది ఆర్టిస్టులు ఒకే ఫ్రేమ్ లో చేయడం అనేది కొద్దిగా షెడ్యూల్ ప్రాబ్లం అవుతుంది. సో ఇతనిది అంత పెద్ద స్టార్స్ తో చేసే సినిమా అయితే కాదు. ఇప్పుడు హీరోగా చేస్తున్నారు. సాఫ్ట్వేర్ సుధీర్ అని, లేదా గాలోడ్ అని 2-3 సినిమాలు చేసినట్టున్నారు. ఇది 3వ సినిమాను 4వ సినిమా. బట్ ఏది ఏమైనా సినిమా కోసం సినిమా రిలీజ్ అయిపోతే ఏ ప్రొడ్యూసర్ కూడా కష్టం ఉండదు. సినిమా రిలీజ్ అవ్వలేదు అనుకోండి, ఆ ప్రొడ్యూసర్ చాలా కష్టం. అంటే రూపాయికి 10 రూపాయలు వడ్డీ తీసుకొచ్చి ఫైనాన్స్ చేసే వాళ్ళతో నానా మాటలు పడి సినిమా రిలీజ్ అవ్వకపోతే, ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే దానికి వచ్చే ఇబ్బందులు చాలా ఉంటాయి. సో అవన్నీ అధిగమించి చేయడం అనేది నిజంగా ప్రొడ్యూసర్ గాడ్ ఫాదర్ సినిమాకి. కానీ ఇప్పుడున్న ట్రెండ్లో ఎలా అయిపోయిందంటే ఫస్ట్ ప్రయారిటీ హీరోకి అయిపోయింది, సెకండ్ ప్రయారిటీ డైరెక్టర్కి అయింది, ప్రొడ్యూసర్ థర్డ్ ప్రయారిటీలోకి వెళ్ళిపోయారు. ఈవెన్ ప్రొడ్యూసర్ కూడా థర్డ్ అని చెప్పలేదు, మ్యూజిక్ కూడా థర్డ్ ప్రయారిటీ అయిపోతుంది. 4th ప్రయారిటీ ఏదో ప్రొడ్యూసర్. బట్ ఈ ప్రొడ్యూసర్ లేనిది వీటన్నిటికీ రూపాంతరం రాదు. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు దర్శకుడు అద్భుతమైన దర్శకుడే, సూపర్ తీసాడే, కానీ ఆయనకు ఒక ప్రొడ్యూసర్ అనేది దొరకకపోతే ఆ కథ కానీ, ఆ దర్శకత్వం కానీ, ఆ సంగీతం కానీ వెలుగు చూడదుగా. ఒకప్పుడు మహానుభావులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు ఉన్నప్పుడు అయితే ప్రొడ్యూసర్ చైర్లో కూర్చుని వీళ్ళు కింద కూర్చునేవారంట. అంటే పెట్టుబడి పెట్టేవాడు యజమానితో సమానం కదా. సో యజమాని ముందు ఎవరు కూడా ఒబీడియంట్ గా ఉండాల్సిందే అనేది ఒకప్పుడు పద్ధతి. తర్వాత హీరో తెర మీద కనబడటము, హీరో ఇమేజ్లు పెరగడం వల్ల మారిపోయింది స్టోరీ అంతా. ఇప్పుడు ప్రొడ్యూసర్లు హీరోలు ఇంటి ముందు క్యూ కట్టే పరిస్థితి వచ్చింది సూట్ కేసులు పట్టుకొని. సో అట్లాంటి ప్రస్తుత పరిస్థితుల్లో హీరోగా నిలదొక్కుంటం అనేది చాలా కొద్ది మందికి అదృష్టం వస్తుంది. అలాంటి అదృష్టం వచ్చినప్పుడు సుడిగాలి సుధీర్ అనే వ్యక్తి సినిమా కంప్లీట్ చేసినప్పుడు తెర వెనక్కి ఏమైనా ఉండని, ఎన్ని జరగని, బయటికి మాత్రం నా సినిమా అద్భుతంగా వచ్చిందండి, దర్శకులు బాగా చేశాడండి, నేను బాగా చూపించాడని ఏదో ఒకటి చెప్పాలి. అట్లీస్ట్ మాట్లాడడానికి ఇష్టపడకపోయినా అటెండ్ అవ్వాలి కదా. ఎందుకంటే అంత బిజీగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రోగ్రామ్తో కొద్దిగా అడ్జస్ట్ చేసుకోగలుగుతారు. ఏం లేదు, దట్టు ఈవినింగ్ పెడతారు మ్యాక్సిమం, లేదా ఒక ఆఫ్టర్నూన్ పెడతారు. ఇప్పుడు ఈవినింగ్ భారీగా ఈవెంట్ చేసే అంత స్థాయి అయితే కాదుగా. మామూలుగా చిన్న హోటల్లోనో ఎక్కడో మన ఎల్వి ప్రసాద్ ల్యాబ్లోనో ఎక్కడో చిన్న ప్రోగ్రామ్ పెట్టుకుని చేసేస్తే అయిపోతుంది కదా, మీడియా బ్రదర్స్ అందరు పిలిచి. సో అలా రాలేదనేది కరెక్ట్ పద్ధతి కాదని నా అభిప్రాయం. ఎందుకు పద్ధతి కాదంటున్నా అంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో హీరోలకి దర్శకులకి ఇష్యూ అయినా కానీ, లేదా హీరోకి హీరోయిన్కి ఇష్యూస్ అయినా కానీ వాళ్ళు సినిమాని దృష్టిలో పెట్టుకొని, ప్రొడ్యూసర్ని దృష్టిలో పెట్టుకొని కంపల్సరీగా వచ్చి కంప్లీట్ చేసేవారు. అట్లా చాలా జరిగాయి. ఒకసారి ఈవెన్ రాధికా గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అభిలాష్ అనే సినిమా టైంలో చిరంజీవి గారికి రాధికా గారికి చిన్న మాట వచ్చిందంట. అంటే ఇండస్ట్రీ ఇప్పుడు కొలీగ్స్ లో మధ్య కూడా వస్తాయి చిన్న భార్యాభర్తల గొడవలు లాంటివి అవన్నీ. సో అలా వచ్చినప్పుడు మళ్ళీ సమస్య పోతాయి. బట్ అంత ఇష్యూగా ఉన్నప్పుడు కూడా వాళ్ళిద్దరు లవ్ సీన్స్ యాక్ట్ చేశారు. సినిమా ఇది యురేకా అనే సాంగ్ టైంకి ఇద్దరు మాట్లాడుకునే పరిస్థితి అంట. బట్ ఎంత బాగా కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. అక్కడ ప్రొడ్యూసర్ ఇబ్బంది పడకూడదు. ఒక ప్రొడ్యూసర్ ఇబ్బందే కాదు, సెట్ లో ఎంత మందికి కూడా ఇబ్బందే కదా. పెండింగ్, కొంతమంది పేమెంట్ పెండింగ్ పెడతారు. డైరెక్టర్ హీరో కంప్లీట్ చేయలేదు అనుకోండి సినిమా, వాళ్ళు ఎవరికి సినిమా కంప్లీట్ అయితే పైసలు ఇస్తామా, అవలేదు గట్టి ఇవ్వడం కష్టం అబ్బా అంటాడు ప్రొడ్యూసర్. దానివల్ల మిగతా 24 క్రాఫ్ట్స్ వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. అలా అయితే రాజేంద్ర ప్రసాద్ గారు, తర్వాత ఆయన పేరు రేలంగి నరసింహరావు గారు, దర్శకుడు రేలంగి నరసింహరావు గారు, ఈయన కలిసి దగ్గర 30 పైన సినిమాలు చేశారంట. 30లో 20 సినిమాలు మధ్యలో ఆగిపోయినవే. మళ్ళీ గురువు గారు దాసనారాయణ గారి దగ్గరికి వెళ్తే, ఈయన రేలంగి నరసింహరావు గారు దాసనారాయణ గారు శిష్యుడే, రాజేంద్ర ప్రసాద్ గారు కూడా గురువుగా భావించారు దాసనారాయణ గారిని. వెళ్ళి ఇద్దరు ఏందబ్బా మీరు ఎన్నో ఉండొచ్చు, సినిమా ఆగకూడదు, వెళ్ళండి చేయండి
అంటే సరే గురువు గారు అని మళ్ళీ సినిమా కంప్లీట్ చేయడం, రిలీజ్ చేయడం, ఎన్నో ఎదుటి మూడు పక్కటి పిల్లలు లాంటి సినిమాలు ఎన్నో బ్లాక్ బాస్టర్లు ఉన్నాయి. అంటే హీరోకి దర్శకుడికి ఇష్యూస్ వచ్చినా ప్రొడ్యూసర్ అల్టిమేట్ గా బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదు. ప్రొడ్యూసర్ ఇబ్బంది పడితే 24 క్రాఫ్ట్స్ కూడా ఇబ్బంది పడదు. నిజంగా సుధీర్ గారిది తప్పు లేదు అనుకుందాం, అక్కడ దర్శకుడిదే తప్పు ఉందో అనుకుందాం, లేదా హీరోయిన్దే తప్పు ఉంది అనుకుందాం, ప్రొడ్యూసర్దే తప్పు ఉంది అనుకుందాం. కానీ ఇండస్ట్రీ అంతా ఇలా ఉండాలి ఎప్పుడు కూడా. మంచి ఎప్పుడు బయటికి చెప్పండి, చెడు చెవిలో చెప్పండి అని మెగాస్టార్ గారు చెప్పారు ఒక సందర్భంలో. కరెక్ట్, చాలా. ఇప్పుడు మొన్న చిరంజీవి గారికి, మోహన్ బాబు గారికి ఏవేవో ఉన్నాయని అంటారు, కానీ మొన్న కొదంసేమం రిలీజ్ చేసే సందర్భంగా 4Kలో రిలీజ్ చేసినప్పుడు చిరంజీవి గారిని ఇంటర్వ్యూ చేస్తే నాకు కొదంసేములో నాకు బాగా నచ్చిన పాత్ర మోహన్ బాబుదే అని చెప్పాడు ఆయన. హీరోగా నాకు అంతవరకు గెడ్డంతో ఎప్పుడు చేయలేదు, బట్ గెడ్డంతో చేశాను. నా ఫేవరెట్ పోస్టర్ ఇట్లా హ్యాట్ పెట్టుకొని ఉంటుంది, బట్ నాకు అందులో నచ్చిన క్యారెక్టర్ నిజంగా మోహన్ బాబు గారు అల్టిమేట్ క్యారెక్టర్. ఆయన ఎటువంటి క్యారెక్టర్ కైనా సూట్ అయిపోతాడు. మంచోడు గాను, చెడ్డోడు గాను, విలన్ గాను, సైకో గాను, రౌడీ గాను, రేపిస్ట్ గాను, ఏది ఎనీ క్యారెక్టర్ ఇవ్వండి. సార్, బట్ కాకపోతే ఇది ప్రమోషన్ గా ఏమన్నా చూస్తున్నారు? ఎందుకంటే ఈ మధ్య కాలం ఇలాంటి స్టంట్లు ఎక్కువ చేస్తున్నారు. అంటే తెలుసు, మూవీలో భాగంగా అది మామూలుగా పర్సనల్ గా ఇంటర్వ్యూ ఇచ్చి ఏదో ఎటకారంగా చేస్తే చేయొచ్చు, కానీ ప్రమోషన్ భాగంగా అంటే క్లియర్ గా ఆయన కూడా చెప్తున్నాడు కదా. ఇంతకు ముందు కూడా ఎలిగేషన్స్ వచ్చాయి. ఎందుకంటే నేను కూడా కొంత దగ్గర విన్నది ఏంటంటే సుధీర్ గారికి కూడా క్యారవాన్ ఉంది, ఆయన కూడా క్యారవాన్ లో పెట్టి, ఇప్పుడు ఒకప్పుడు పెద్ద పెద్ద హీరోలకి ఉండేది, హీరోయిన్లకు ఉండేది, ఇప్పుడు జబర్దస్త్ ఆర్టిస్టులకు కూడా క్యారవాన్లు ఇస్తున్నారు. వాళ్ళ స్థాయి పెరిగిపోయింది, వాళ్ళ రేంజ్ పెరిగిపోయింది. దానివల్ల సినిమా తీయాలంటే, చిన్న సినిమా తీయాలన్నా కూడా ఖర్చు బాగా ఎక్కువైపోతుందనే విమర్శలు అయితే ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. బట్ మేబీ వాస్తవం అయితే అయి ఉండొచ్చు. ఎందుకంటే చిన్న సినిమా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కారణం కూడా ఇదే. ఆ కొత్త వాళ్ళతో పెట్టి భలే తీశారు, భలే కొత్త వాళ్ళని బాగా చేశారు కాదు, కొత్త వాళ్ళకైతే ఖర్చు తక్కువ అవుతుంది. వాళ్ళంత డిమాండ్స్ పెట్టరు. నాకు కార్వాన్ కావాలి, నాకు పలానా దగ్గర నుంచి బిర్యానీ కావాలి, నాకు ప్రతి గంటకి జ్యూస్ ఇవ్వాలి, ఇలాంటివి ఉండవు. మేబీ అక్కడ ఆర్టిస్ట్ కానీ హీరో కానీ డిమాండ్ చేయకపోయినా మిగతా పక్కనలే మా సార్ వస్తున్నాడు తీసుకురా, మా సార్ తప్పుకోండి ఇట్లాంటి బిల్డప్లు ఎక్కువ అవుతుంటాయి అసిస్టెంట్ల వల్ల. వాళ్ళ వల్ల కూడా కొన్నిసార్లు హీరో లాంటి వాళ్ళు కొంచెం వాళ్ళకి బ్యాడ్ రూమర్స్ వస్తూ ఉంటాయి వీళ్ళ వల్ల, అసిస్టెంట్ల వల్లే. సో మొత్తం మీద ఏది ఏమైనా ఈ ప్రొడ్యూసర్ హీరోయిన్ వాళ్ళు ఉన్నప్పుడు, దర్శకుడు ఉన్నప్పుడు, సినిమా అక్కడికి నచ్చలేదు అనుకోండి, ప్రమోషన్ చేసేయాలి. బాబు ఇక్కడ ఇది క్లియర్, నాకు మరి ఇబ్బంది పెట్టకండి అని చేసుకోవాలి. బయటకు కనబడకూడదు, ఎందుకంటే అక్కడ ప్రొడ్యూసర్ సఫర్ అవుతాడు. అలా సఫర్ అయితే రేపు పొద్దున ఇంకో సినిమా తీసే ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి కరువు అవుతాడు. ఇప్పటికే ప్రొడ్యూసర్లు తగ్గిపోతున్నారు, ఖర్చు ఎక్కువ అవుతుందని. ప్రొడ్యూసర్లో లేకపోతే సినిమా ఎవరు తీస్తారండి? ఒక్కొక్కడికి 100 కోట్లు 200 కోట్లు అంటే కష్టం కదా. సో అది ఇట్లాంటి బ్యాడ్ గా వెళ్ళడం అనేది కూడా ఇండస్ట్రీకి మంచిది కాదు అనేది నా అభిప్రాయం. మరి ఏమవుద్దు చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ.